అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇలా ఈ సమావేశం యొక్క పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మీకు తెలుసు, గత దాదాపుగా సంవత్సరన్నర కాలంగా మేము కామారెడ్డి డిక్లరేషన్ని అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో దాన్ని తక్షణమే అమలు చేయాలని, దాంట్లో భాగంగా ఏదైతే మీరు హామీ ఇచ్చారో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మరి కులగణన చేసి బీసీ రిజర్వేషన్ 42% పెంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పేసి హామీ ఇచ్చిండ్రో, ముఖ్యంగా సంఖ్య కూడా చెప్పారు. 12,000 మందికి మేము బీసీలకి అవకాశం కల్పిస్తాము లోకల్ బాడీస్లో అని చెప్పిండ్రో, దానికి కట్టుబడి ఉండి మీరు ఇమీడియట్గా వెంటనే రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడే లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసినాం. బహుశా దానికి అంకురార్పణ కూడా ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్బే. అనేక కార్యక్రమాలు ఆ పెద్దల ఆర్ కృష్ణ గారు కావచ్చు, మా నారగోని సార్ గారు కావచ్చు, మా సిద్ధేశ్వరన్న కావచ్చు, మా గోవర్ధన్ కావచ్చు, మా మేకల కృష్ణ కావచ్చు, అనేక కార్యక్రమాలు అనేక సంఘాలను కలిపి ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు, సత్యాగ్రహ దీక్షలు, చివరికి మా సిద్ధేశ్వరన్న ఆమరణ నిరాహార దీక్ష, ఢిల్లీలో దీక్షలు, రాష్ట్రమంతా అనేక కార్యక్రమాలు చేసి మేము నొత్తి నోరు మొత్తుకుంటే కూడా ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్లుగా వ్యవహరించింది. చివరికి తూతూ మంత్రంగా కులగణన చేసింది. దాన్ని 52% ఉన్న దాన్ని 46% తగ్గించింది. ఇవాళ ఏమంటుందంటే, మేము తాంబూలం ఇచ్చాము తన్నుకు సావండి, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్, ఇక మా చేతిలో లేదు, ఢిల్లీ చేస్తుంది అని చెప్పేసి ఆకాశానికి చూస్తూ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు దీన్ని కొన్ని సంఘాలని వేసుకొని, కొంతమంది సోకాల్డ్ మేధావుల్ని పెట్టుకొని వాళ్ళతోటి ఈయనకంటే ముందే వాళ్ళే ప్రచారం చేస్తారు. రేవంత్ రెడ్డి దగ్గర ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ చేయడానికి ఏం లేదు, అయినా అసెంబ్లీలో బ్రహ్మాండంగా బిల్లు పెట్టిండు, ఢిల్లీ పంపించిండు, ఇక ఢిల్లీ చేయాలని చెప్పేసి వీళ్ళే అందరికంటే ముందు మాట్లాడే పరిస్థితి, కాంగ్రెస్ వాళ్ళ కంటే ముందు వీళ్ళే మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది ఈ రాష్ట్రంలో. మేము చాలా స్పష్టంగా మొదటి నుంచి చెప్తా ఉన్నాం. పెద్దలు నారగోని గారు అట్లాగే ఆర్ కృష్ణన్న గారు, మేమంతా కలిసి చాలా స్పష్టంగా చెప్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వము జీవో తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయొచ్చు, రాష్ట్రాలకు హక్కులు ఉన్నాయి, ఇది ఫెడరల్ స్టేట్, ఇది కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి, రాష్ట్రాలకు చట్టాలు చేసుకొని ఇంప్లిమెంట్ చేసుకునే హక్కు ఉంటుందని చెప్పేసి మేము మొదటి నుంచి కూడా పదే చెప్తా ఉన్నాం. ఆర్టికల్ 15, 16 ప్రకారం రాష్ట్రాలు క్లాస్ 4 ద్వారా ఇవ్వచ్చు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. 242 ఆర్టికల్ 246D ద్వారా స్థానిక సంస్థలు అనేటివి రాష్ట్రాలకు సంబంధించినవి అని చెప్పేసి మేము మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. కానీ ముఖ్యమంత్రి గారికి ఢిల్లీ 2-3 వేల కిలోమీటర్లు, 2,000 కిలోమీటర్ల దూరం ఉన్న ఢిల్లీకి ఆయన గవర్నర్కు బిల్లు పంపేటప్పుడు గవర్నరు రాష్ట్రపతికి పంపాలని చెప్పేసి కొర్రిపెట్టి ఢిల్లీకి పంపిస్తాడు. కానీ పక్కనే గవర్నర్కి సూటిగా ఈ బిల్లుల్ని మీరు ఆమోదించండి, మేము విద్యా ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ పెంచుతూ మేము బిల్లు పెడుతున్నాము, మీరు దీన్ని ఆమోదించండి అని చెప్పేసి గవర్నర్ గారికి స్ట్రేట్గా చెప్పకుండా డొంకదారిలో ఢిల్లీ మీదకి నెట్టేసే కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా చేస్తుంటే, కొద్దిమంది వందమాగాదులు అందరూ కూడా మరి దానికి తబలా కొడుతూ వాయిస్తూ మొత్తం కూడా వీళ్ళంతా కూడా రాష్ట్రపతి తిరుగుతూ లేదు ఢిల్లీ మీద నెట్టే కార్యక్రమానికి తెరలేపిండు రేవంత్ రెడ్డి గారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ బిల్లుని చట్టం తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేసిండు. కానీ కోర్టులు కొట్టేస్తే మరి వాళ్ళందరూ కూడా కొట్లాడి తర్వాత అది హక్కుగా మారింది. మొన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా వాళ్ళకి న్యాయం జరిగింది. పక్కనటువంటి రాష్ట్రంలో మొన్ననే బీహార్లో నితీష్ కుమార్ గారు కులగణన చేసి 63% రిజర్వేషన్ తేల్చి 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 1,20,000 ఉద్యోగాల్ని బీసీలకు ఇచ్చిండు. గతంలో ఎన్టీ రామారావు గారు మురళీధరరావు కమిషన్ వేసి బీసీలకు 44% రిజర్వేషన్ని మా కృష్ణన్న పోరాటం వల్ల, మా నారగోని సార్ పోరాటం వల్ల, ఆ రోజు ఉద్యమం చేయడం వల్ల, ఆ రోజు మనకు సాక్షులుగా ఉన్నారు వాళ్ళిద్దరూ, ఆ రోజు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సరే కోర్టుల తర్వాత కొట్టేసిన అదే విషయం. కానీ మీరు చేసే పని మీరు చేయకుండా ఢిల్లీ మీదకి నెట్టి రాజ్య అప్పుడేమో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా మీరు ఏమంటారు, మేము రాజ్యాంగ సవరణ గురించి మీరు మాట్లాడలే. రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మా సిద్ధరామయ్య తీసుకొచ్చి మీరేం చెప్పారంటే, మేము స్పష్టంగా మేము ఇక్కడే ఇంప్లిమెంట్ చేస్తాం, మేమే చేస్తామన్నారు. ఆ రోజు మరి ఎందుకు రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడలే? ఆ రోజు 9th షెడ్యూల్ ఎందుకు మాట్లాడలేదు?
ఆ రోజేమో 9 షెడ్యూల్ మాట్లాడరు, ఆ రోజు రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడరు, మేమే 42% రిజర్వేషన్ ఇస్తామంటారు. కానీ ఇవాళ మాత్రము అధికారంలోకి వచ్చిన తర్వాత లేదు మేము చేయనికి లేదు, రాజ్యాంగ సవరణ ద్వారా చేయాలి, లేకపోతే 9 షెడ్యూల్లో చేయాలని చెప్పేసి ఇలా దీన్ని మొత్తం అటకెక్కించే కార్యక్రమానికి, మొత్తం కూడా దీన్ని పూర్తిగా దీన్ని బీసీలకు అన్యాయం చేసే కార్యక్రమానికి రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ ప్రభుత్వము తెరలేపింది. అందులో భాగంగా ఇది చేస్తూ ఉన్నది. మీరు కులగన్న అన్నారు, ప్రతిదానికి కులగన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది. ఎంపరికల్ డేటా ఉంటే, అట్లాగే డెడికేషన్ కమిషన్ ఉంటే బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చని సుప్రీంకోర్టు చెప్పి ఉన్నది. మరి ఇలా మీద డెడికేషన్ కమిషన్ మా పోరాటం ద్వారా మేము హైకోర్టులో కేసు వేస్తే అప్పుడు డెడికేషన్ కమిషన్ వేసినాం. హైకోర్టు మొట్టికాయలు వేస్తే మా కృష్ణన్న మిగతా మిత్రులు సంఘాలు హైకోర్టుకు పోతే నువ్వు హైకోర్టు మొట్టికాయ వేస్తే అప్పుడు నువ్వు డెడికేషన్ కమిషన్ వేసినావు. డెడికేషన్ కమిషన్ కూడా ఆల్రెడీ ఉన్నది, రిపోర్ట్ కూడా ఇచ్చింది. ఎంపరికల్ డాటా కులగణన రూపంలో మనకు ఉన్నది. అంటే సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అవి ఉన్నాయి ఇక్కడ. సైంటిఫిక్గా మీరు ఇమీడియట్గా ఎంపరికల్ డాటా కులగణన ఉన్నది, డెడికేషన్ కమిషన్ కూడా మీరు వేస్తున్నారు. కాబట్టి ఈ రెండు సరిపోతాయి. మీరు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయొచ్చు, కోర్టులో మీరు కోర్టులను కూడా మీరు సంతృప్తిపరచచ్చు, వాళ్ళని సాటిస్ఫై చేయొచ్చు. ఇగో మేము ఇది చేసాం, సైంటిఫిక్గా చేసినాము, మేము వేగంగా చేయలేదని చెప్పేసి బీసీలకు న్యాయం జరగడం కోసం మేము చేసినామని చెప్పేసి మీరు చెప్పొచ్చు. కానీ అట్లా చెప్పకుండా ఇలా వాయిదేసే కార్యక్రమం భాగంగా మీరు చేస్తున్నారు. అందుకోసమే ఇవాళ పెద్ద ఎత్తున మరి బీసీ సంఘాలన్నీ కూడా మేము అందరం కూడా కలిసి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాము. రేపు క్యాబినెట్ సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యమంత్రి గారు మేము డిమాండ్ చేస్తా ఉన్నాము, మీరు ఇమీడియట్గా 2 జీవోలు తీసుకొచ్చి మీరు ఇమీడియట్గా దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. తర్వాత కోర్టు కనుక మీరు నిజాయితీగా ప్రయత్నం చేయండి, మంచి అడ్వకేట్ని పెట్టండి. ఒకవేళ కోర్టుకి ఎవరైనా పోయి దీన్ని ఆటంకాలు కలిగించాలని చూస్తే మీరు ఇంతకుముందు మేము చెప్పినట్టుగా సైంటిఫిక్ మెథడ్ ఉంది, సైంటిఫిక్ డాటా ఉన్నది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నది. కాబట్టి మనం కోర్టులో గెలిచే అవకాశం ఉంటుంది, న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. ఇలా ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా అగ్రకులాలకు రిజర్వేషన్ వస్తూ ఉన్నాయి, రాజ్యాంగబద్ధంగా ఎస్సీ ఎస్టీ సోదరులకు వాళ్ళకి రిజర్వేషన్ వస్తూ ఉన్నాయి. నష్టపోతుంది బీసీలే. అందుకోసమే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బీసీలు చాలా పెద్ద ఆవేదనతో ఉన్నారు. కాబట్టి రేపు భవిష్యత్తులో మీరు చేసిన తర్వాత ఒకవేళ కోర్టులు కొట్టేస్తే అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద మీరు ఈ కోర్టులు కొట్టేయని పద్ధతిలో రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా లేకపోతే ఇంకొక పద్ధతిలో మనం చేయడం కోసము మీకు మేమందరం కూడా సంఘీభావంగా ఉంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము, డిమాండ్ చేస్తా ఉన్నాము. లేకపోతే జరగబోయే కార్యక్రమాలకి జరగబోయే పరిణామాలకి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము బాధ్యత వహించాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు ఇలా కుల పాలన చేస్తా ఉన్నాడు, కుటుంబాల పాలన చేస్తా ఉన్నాడు. బీసీల మీద వారికి చిత్తశుద్ధి లేదు, బీసీలకు అన్యాయం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇలా క్యాబినెట్లో కూడా బీసీలకు ముగ్గురు మాత్రమే క్యాబినెట్లో అవకాశం ఇచ్చిండు. మా ముదిరాజు సోదరుడికి ఇచ్చిండు, అట్లాగే గౌడ సోదరుడికి ఇచ్చిండు, అట్లాగే పున్నంప్రభు గారి గౌడరికి, వాకాటి శ్రీగారి ముదిరాజు గారికి ఇచ్చారు, అట్లాగే పద్మశాలి బిడ్డ మా కొండా సురేఖమ్మకి ఇచ్చారు. 2 ప్రధానమైనటువంటి కులాలు. ఇలా మున్నూరు కాపులు కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి కులము, అది ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉన్నటువంటి కులము. కేకే లాంటి వాళ్ళు, డిఎస్ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా సపోర్ట్ చేసి అధికారాన్ని తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంది, విహెచ్ లాంటి వాళ్ళు. కానీ అలా మున్నూరు కాపులకు మీరు క్యాబినెట్లో భాగస్వామ్యం కల్పించలేదు. యాదవులకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా యాదవులు లేని క్యాబినెట్ లేదు. ఇలా యాదవులకు మీరు భాగస్వామ్యం కల్పించట్లేదు. ఎంబీసీలకు మీరు కామన్ డిక్లరేషన్లో భాగంగా మీరు హామీ ఇచ్చిన్నారు, ఎంబీసీలకు మేము క్యాబినెట్లో తీసుకుంటామని చెప్పేసి. కాబట్టి ఇదంతా కూడా బీసీ వ్యతిరేక వైఖరిని ధృతరాష్ట్రలాగా రాహుల్ గాంధీ చూస్తున్నాడు, రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చరిత్రనే మొత్తం బీసీ వ్యతిరేక చరిత్ర ఉన్నది. అందుకోసం పెద్ద ఎత్తున అవసరమైతే మేము భవిష్యత్ కార్యాచరణ చేస్తాము. రేపు కనుక మీరు క్యాబినెట్లో దీన్ని ముఖ్యమైన అంశంగా చేర్చి మరి రిజర్వేషన్కి సంబంధించినటువంటి బిల్లు జీవోలు తీసుకురాకపోతే మాత్రము, మీరు నిర్ణయం తీసుకోకపోతే మాత్రము ఖచ్చితంగా పెద్ద ఎత్తున అవసరమైతే మరి ప్రభుత్వాన్ని కదలనీయకుండా పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి మరో మండల్ 2 ఉద్యమము మా ఆర్ కృష్ణ నాయకత్వంలో, మా విజిఆర్ నారాయణ గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను.